హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకుంటే, సర్టిఫికేట్ల పరిశీలనపై 28న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటి వార్తను చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 2 పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి, ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ అనేటటువంటి వార్తను చూడవచ్చు. నెక్స్ట్ గవర్నర్ నిర్ణయం తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు చామల చెప్పడం అనేది జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలపై సంబంధిత అధికారులకు ఈ నెల 28న ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రిబ్ అధికారులు తెలిపారు. గురుకుల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే రాత పరీక్షలను ట్రిబ్ నిర్వహించింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను సిద్ధం చేసింది. రిజర్వేషన్ విధానంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మెరిట్ జాబితాను ట్రిబ్ ప్రకటించలేదు. లేదా 28న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను సిద్ధం చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గ్రూప్ 2 పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి, ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేయడం అని జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు బాసటగా నిలవాలి. గత ప్రభుత్వ హయాంలో లీకేజీలు రద్దయిన గ్రూప్స్ పరీక్షలను త్వరగా నిర్వహించడానికి కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తెలపడం జరిగింది. గతంలో 2 సార్లు రద్దయిన గ్రూప్ 2 పరీక్షను జనవరి 6, 7వ తేదీల్లో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ బోర్డు గతంలో ప్రకటించిన దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహిస్తారా లేదో స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు రాజీనామా చేయడం వల్ల ఆ పరీక్ష జరుగుతుందా జరగదా అనే సందిగ్ధంలో నిరుద్యోగులు ఉన్నారని, ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం, పేపర్ లీకేజీలపై చర్యలు తీసుకోకపోవడం విసుగు చెందిన నిరుద్యోగులు బీఆర్ఎస్ని ఎన్నికల్లో ఓడించడం అనేది జరిగింది. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉన్నారని టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేయాలని కోరారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రభావం పరీక్షలపై పడకముందే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ప్రకటించి జాబ్ క్యాలెండర్పై ఒక నిర్ణయం తీసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో తెలపడం అనేది జరిగింది. గ్రూప్ 2పై స్పష్టత అనేది ఇవ్వాలని జనవరి 6, 7వ తేదీల్లో టీఎస్పీఎస్సీ ప్రకటించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ అనేది పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనేది స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేయాలని తెలపడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గవర్నర్ నిర్ణయం తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు, టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలపై గవర్నర్ తమిళసై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పిసిసి ఉపాధ్యక్షులు తెలపడం జరిగింది. ఆయన మంగళవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 20 రోజులే అవుతుందని, అప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి నిరుద్యోగులు అనుమానాలు కలిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు. రాజీనామాల విషయం కొలిక్కి రాకపోవడంతోనే నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతుందని స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శంకించాల్సినటువంటి పని లేదని చెప్పారు. ఈ విషయంలో దుష్ప్రచారాలను నమ్మవద్దని కోరడం జరిగింది. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.